గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ కోర్స్ నందు గత సంవత్సర కాలం నుండి సుమారు 1000 మందిని ట్రైన్ చేశారు. ఇప్పుడు ఫోటోగ్రాఫిక్ మెమరీ కోర్సుతో గౌతమ్ కుమార్ మన ముందుకు వచ్చారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీ ఫోటోగ్రాఫిక్ అంటే ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, గౌతమ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. అసలు ఈ పిల్లల వయసు చూస్తుంటే జస్ట్ మంత్స్ బేబీ లాగా ఉన్నారు. అసలు ఈ ఫోటోగ్రాఫిక్ అంటే ఏంటి? ఇది మంత్స్ బేబీకి ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి కోర్స్ అండి. ఇది గతంలో మేము మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ ద్వారా ఆల్మోస్ట్ స్టేట్ వైడ్ మొత్తంగా సుమారు 1000 స్టూడెంట్స్ పైగా మేము ట్రైన్ చేసాం. వాళ్ళు ఈరోజు అద్భుతమైనటువంటి మెమోరీ అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తోటి చక్కగా అకాడమిక్స్లో ఇంప్రూవ్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి కోర్సు ఫోటోగ్రాఫిక్ మెమోరీ ఫర్ ద బిలో 5 yearsకి ఇచ్చేటువంటి ఇంకా ఇంత చిన్న పిల్లలకి ఇస్తే అంత మంచిది కోర్సు. అయితే ఫోటోగ్రాఫిక్ మెమరీ కోర్స్ ఎందుకనంటే అన్ని హ్యూమన్ బీయింగ్స్ వేరు, యానిమల్స్ వేరు. యానిమల్స్కి బిఫోర్ బర్త్ వాళ్ళు కంప్లీట్గా ఒక నాలెడ్జ్ తోటి బయటకు వస్తారు. బట్ హ్యూమన్ బీయింగ్ మాత్రం మదర్ వూమ్లోంచి బయటకు వచ్చేసరికి ఒక వైట్ పేపర్తో బయటకు వస్తారు, ఎంప్టీ మైండ్. మనం వాళ్ళకి ఇచ్చేటువంటి ట్రైనింగ్తో మాత్రమే వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ అయినటువంటి నాలెడ్జ్తో మాత్రమే వాళ్ళ ఎంటైర్ లైఫ్ లీడ్ చేయడం జరుగుతుంది. ఆ ఇంప్రూవ్మెంట్ అనేది కూడా టోటల్ బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్లో 90% ఆఫ్ గ్రోత్, బ్రెయిన్ గ్రోత్ అనేది కేవలం బిలో 4 years లోపు అవుతుందండి. రిమైనింగ్ 10% అనేది 15 years లోపు కంప్లీట్ అవుతుంది. హ్యూమన్ బాడీ అంతా కూడా నియర్లీ ఇట్ విల్ టేక్స్ 20 years టైం. బట్ బ్రెయిన్ మాత్రం బిలో 3 years లోపు మాత్రమే ట్రైన్ అవుతుంది. కాబట్టి ఈ బిలో 3 years లోపు వాళ్ళకి మనం ఇచ్చేటువంటి ఫోటోగ్రాఫ్స్ తోటి ఆ వైట్ పేపర్లో నాలెడ్జ్ ఫీల్ చేయడాన్ని ఫోటోగ్రాఫిక్ మెమరీ అంటారండి. ఓకే, అయితే ఇది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తారండి? యాక్చువల్గా బై బర్త్ పుట్టిన తర్వాత నుంచి కనుక మనం స్టార్ట్ చేస్తే, అంటే వాళ్ళు మనకు సపోర్ట్ చేయరు అనే మాట అవసరం లేదండి. వాళ్ళతో పని లేకుండా మీరు వాళ్ళకి ఇచ్చేటువంటి నాలెడ్జ్ మీరు ఇస్తూనే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మనకి అడగకపోయినా ఇదిగో మీ మదర్ ఇది మీ ఫాదర్ ఇది మన ఇల్లు అని ఎలా చెప్తామో దాంతోపాటు వీ నీడ్ టు యాడ్ మోర్ నాలెడ్జ్. ఓకే, ఫోటోగ్రాఫిక్ కోర్స్ తీసుకున్నటువంటి స్టూడెంట్ పునీత్ మనతో ఉన్నారు. హాయ్ పునీత్. పునీత్ హాయ్. హాయ్ పునీత్. సే హాయ్. నువ్వు ఏమేమి నేర్చుకున్నావు మీరు చెప్పండి. అసలు పునీత్కి ఈ ట్రైనింగ్ ఇప్పించాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? మేము ఇలా ఒకసారి టీవీలో యాడ్ చూసామండి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో యాడ్ వస్తే చూసి జాయిన్ చేసాము. యాక్చువల్లీ అది రైట్ ఏజా కాదా అనేది మాకు తెలియదు. ఒకసారి కాల్ చేసి సార్ని అడిగితే జాయిన్ చేయొచ్చండి. 1.5 years నుంచి మీరు ట్రైనింగ్ ఇవ్వచ్చు. 6 months అగో పిల్లలు కూడా ఇస్తారని చెప్పారు. నేను జాయిన్ చేసాం. 2 months అవుతుంది జాయిన్ చేసి. మాకు రెస్పాన్స్ చాలా బాగా అనిపిస్తుందండి. చాలా హ్యాపీగా ఉంది. మీకు ఇక్కడ కోర్స్ ఇస్తున్నారని మీకు ఎవరు చెప్పారు? అది టీవీలో యాడ్ చూసి కాల్ చేసామండి సార్కి. ఓకే, మీరు చెప్పండి. జయశ్రీ ఏజ్ ఎంత ఇప్పుడు? 15 months. మరి మీకు అమ్మాయిని అక్కడ జాయిన్ చేయాలని ఎందుకు అనిపించింది? జాయిన్ చేశాక ఎలా ఉంది? బాగుంది. అంటే మీ అమ్మాయి ఎలాంటి వీటిలో యాక్టివిటీస్ అవి మీరు ఎలా గుర్తించగలిగారు? తన యాక్టివిటీని చూసి, టీవీలో చూసి, యాడ్ చూసి. ఓకే ఓకే, సో మీరు చెప్పండి. అసలు ఇవన్నీ వీళ్ళు ఎలా గుర్తుపట్టగలరు? మీరు చెప్తున్నారు ఇప్పుడు అసలు చాలా మందికి మెమరీ పవర్ చాలా తక్కువ ఉంటుంది, కానీ ఈ స్టూడెంట్స్ ఏంటంటే వీళ్ళని ఎలా గుర్తుపట్టగలరు ఏంటి? దీనికి ప్రతిదీ కూడా మనం టీచ్ చేస్తూనే ఉంటామండి చిన్నప్పటి నుంచి. అయితే టెక్నికల్గా ఒక సిస్టమైజ్డ్గా సైంటిఫిక్గా టీచ్ చేయడం వల్ల వీళ్ళకి ఇలా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ మెథడ్ తోటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక విజువల్ చూపిస్తామండి. ఒక విజన్ చూపించినప్పుడు ఈ ఆర్టికల్ దిస్ ఇస్ కాల్డ్ ఫోటోగ్రఫీ. ఈ ఫోటోగ్రఫీని ఫ్లాష్ కార్డ్ అని కూడా అంటారు. ఈ ఫోటోగ్రాఫ్ చూపించినప్పుడు వాళ్ళ బ్రెయిన్లో వాట్ ఈస్ దిస్? ఇండియా. యాజ్ లైక్ ఆ కోడ్ అనేది వాళ్ళ బ్రెయిన్లో డీకోడ్ అవుతుంది. డీకోడ్ అవ్వడం అంటే ఏంటంటే ఆ చిన్నారి తన బ్రెయిన్లో దాన్ని డిక్షనరీలో రాసుకోవడాన్ని డీకోడింగ్ అంటారండి. ఎప్పుడైతే అవసరమైందో అది మళ్ళీ వెంటనే బయటకు వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ రీకాలింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అంబులెన్స్ వెళ్తుంది అనుకోండి, అంబులెన్స్ సౌండ్ ఎక్కడో వినిపిస్తుంది. మనం ఏం చేస్తాం? వెంటనే పక్కకు తప్పుకుంటాం. అంటే అంబులెన్స్ సౌండ్ అనే కోడింగ్ని మన బ్రెయిన్ డీకోడింగ్ చేసుకుని దాన్ని అవసరాన్ని బట్టి మార్పు జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఫోటోగ్రాఫ్స్తో స్టార్ట్ చేసి ఈ కిడ్ని మీరు అబ్జర్వ్ చేయండి. పునీత్, మలేషియా, గ్రేట్. సింగపూర్, ఎస్. ఈ కిడ్ చెప్తుంది చూడండి. జయశ్రీ,
This is, look at this. This is, Jayashree, look at this. Look at this, Jayashree. Jayashree. గౌతమ్ కుమార్ గారు అసలు వీళ్ళకి Lodi. మాటలే సరిగ్గా రావడం లేదు. అవునండి. బట్ ఆ పిక్చర్స్ చూడంగానే అంత Lodi. పర్ఫెక్ట్ గా ఎలా చెప్తున్నారు అంటే మీరు వీళ్ళకు ఆ ట్రైనింగ్ వీళ్ళలో ఆ టాలెంట్ ఉందని మీరు ఎలా గుర్తిస్తారు? ఇక్కడికి వీళ్ళకి టాలెంట్తో పని లేదండి. వీళ్ళని ఒక సెలెక్టెడ్ కిడ్స్ కాదు వీళ్ళు, సాధారణమైనటువంటి పిల్లలు మాత్రమే. ఈ సాధారణమైనటువంటి పిల్లలకి మనం ఇచ్చే ట్రైనింగ్ ఒక మెథడ్ని, మంచి మెథడ్, టెక్నికల్ మెథడ్ని మనం అప్రోచ్ అయినట్లయితే మన అందరి ఇళ్లలో ఉండేటువంటి 2-3 years కిడ్ని ఇలా మదర్ వరల్డ్లో ఉండే పిల్లల్ని మనం ట్రైన్ చేయొచ్చు. నాట్ ఓన్లీ ఇవి మాత్రమే కాదు, మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని కార్డ్స్ మీ ముందు కూడా ఉన్నాయి, కొన్ని కార్డ్స్ అయితే పిక్చర్స్ కాకుండా లెటర్స్ కూడా లెటర్స్, చెప్తారా? బుక్ రీడింగ్ కూడా మీరు చూద్దరు కానీ కాసేపట్లో. ఓకే, అయితే ఇప్పుడు పునీత్ ఏంటిది? బట్ట ఇది అటు కూడా ఫోకస్ చేయండి మనం. ఇది ఇఫేనా? ఓకే, ఇది ఓ మై గాడ్, అసలు నీకు ఏబిసిడీలు వచ్చా? వచ్చా? ఇది ఒకసారి చెప్పు, రాస్తావా? అసలు ఈ ఏజ్ పిల్లలు స్కూల్కి వెళ్ళమంటేనే చాలా మొండి చేస్తారు, కానీ వీళ్ళు ఏంటంటే పిక్చర్స్ చూసి చాలా మంది ఇప్పుడు కూడా ఐడెంటిఫై చేయలేరు, అవునండి, కానీ వీళ్ళు లెటర్స్, పిక్చర్స్ అన్ని చూసేస్తున్నారు. అవునండి. అసలు వీళ్ళు స్కూల్కి వెళ్ళక ముందు ఇవన్నీ ట్రైన్ అప్ అవుతున్నారు కదా, అది వీళ్ళ ఫ్యూచర్కి ఎంతవరకు ఇదవుతుంది అంటారు? 100% అండి. వీళ్ళు స్కూల్లోకి వెళ్ళిన తర్వాత కన్నా కూడా ముందుగా ట్రైనింగ్ ఇవ్వడం వల్లే ఎక్కువ బెనిఫిట్ జరుగుతుంది. ఏ విధంగా అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కిడ్ మొత్తం చదువుతున్నాడు, మీరు కాసేపట్లో చూస్తే బుక్ కూడా చదువుతాడు నెక్స్ట్ కాన్సెప్ట్లో. ఇది కాకుండా మీరు ఏదైనా ఇచ్చినా కానీ చదివే స్టేజ్కి ఈ కిడ్ వెళ్తాడు. దేనికి ఈ విధంగా ఇవ్వాలి అంటే వెరీ సింపుల్ అండి. చిన్న ఎగ్జాంపుల్, మనం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఫ్యూచర్లో ఇక్కడ ఫ్యాన్ ఉండాలి, ఇక్కడ ఏసీ ఉండాలి, ఇక్కడ లైట్ ఉండాలని ఎలా అయితే అక్కడ హుక్స్ ఏర్పాటు చేసుకుంటామో యాజ్ లైక్ అదే విధంగా ఈ కిడ్కి, ఫ్యూచర్కి వెళ్ళే కిడ్కి మనం ఇప్పటి నుంచే వీడికి సరైన విధానంలో కనుక అప్రోచ్ అయినట్లయితే వాడికి మంచి నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. దాన్నే ఫోటోగ్రఫిక్ మెమరీ అంటారు. ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఫస్ట్ మొకోటి సచ్చిదాంత్, ఇతను జపాన్కి చెందినటువంటి ప్రొఫెసర్ అండి, ఒక అకాడమిషియన్. ఈయన 2005లో ఈ ప్రొసీజర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది జపాన్. తర్వాత జపాన్, మలేషియా, సింగపూర్, చైనా కంట్రీస్లో దీన్ని బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. తర్వాత ఈ మధ్య కాలంలో మన కంట్రీలో కూడా రావడం జరిగింది. ఇక్కడ కూడా చాలా అద్భుతాలు మనం చూడొచ్చు. 3 years లోపిస్తేనే అది కరెక్ట్ బెనిఫిట్. తర్వాత 3 years లోపు మదర్ మాత్రమే టీచ్ చేయాలి దీన్ని. ఈ కోర్సు మదర్ టీచ్ చేస్తే ఎక్కువ బెనిఫిట్ జరుగుతుంది. ఏ విధంగా అంటే, ఎందుకు మదర్ టీచ్ చేయాలంటే మదర్కి కిడ్కి ఉండే రిలేషన్ అలాంటిదండి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఒక కార్కి పెట్రోల్ ఎంత అవసరమో ఈ టీచింగ్లో మదర్ అంత అవసరం. కిడ్కి మదర్ టీచ్ చేస్తే ఖచ్చితంగా ఫ్యూచర్లో వీళ్ళకి ఏ విధమైనటువంటి పర్సనాలిటీ డిజార్డర్స్ రావు. మన రెగ్యులర్ అకాడమిక్ సిస్టమ్ వల్ల ఏం జరుగుతుందంటే పిల్లలకి రకరకాలైనటువంటి పర్సనాలిటీ డిజార్డర్స్ వస్తున్నాయండి. వాళ్ళు 8 years 7 yearsకి వచ్చేసరికి వాళ్ళు మొండికేయడం, పిల్లల మాట వినకపోవడం, ఆ స్పెల్లింగ్ ఇప్పటికీ వాళ్ళు చదవడం రాదండి. మీరు అబ్జర్వ్ చేస్తే 26 months కిడ్ ఇక్కడ ఏ స్పెల్లింగ్ ఇచ్చినా మీరు చెప్తాడండి. అంటే ఆ స్పెల్లింగ్ వాళ్ళకి గుర్తు పెట్టేసుకుంటున్నాడు, చూసినట్టు గుర్తు పెట్టుకుంటున్నాడు. సో వాడి మీద ప్రెజర్ లేదు. అదే వీడు స్కూల్కి వెళ్తే ఇట్లా రాపించి వాడి మీద ప్రెజర్ చేసి స్ట్రెయిన్ అవుతున్నాడు. అదే ఇక్కడ టోటల్ టైం పర్ డే 10 minutes అండి. 10 minutes మదర్ టీచ్ చేస్తే చాలు. స్కూల్లో 6 hours టీచ్ చేసేది మదర్ ఇక్కడ 10 minutes టీచ్ చేస్తే సరిపోతుందండి. కాలర్ రజనీ రెడీగా ఉన్నారు. నమస్తే రజనీ గారు. హలో రజనీ గారు నమస్తే. నమస్తే మేడం. మాట్లాడండి గౌతమ్ గారితో. నమస్తే మేడం. నమస్కారం అండి. మేడం నమస్తే. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలండి. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించాలండి, లేకపోతే కట్ అయిపోతుంది కాల్. ఓకే మేడం, తగ్గించాము. మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి గౌతమ్ గారిని. మా బాబు యాక్చువల్ గా తను 1 year 4 months ఉంటే తన బ్రెయిన్ చాలా ఫాస్ట్ ఉంది మేడం. తను ఫోటోగ్రఫీ అనేది మామూలుగా జాతీయ నాయకులను ఐడెంటిఫికేషన్ చేసేవాడు. అది చూసి మేము తనకి
1 year కంప్లీట్ అయిపోయేటప్పుడు ఆయన ఇండియాలో ఉన్న ఆల్ స్టేట్స్ కి క్యాపిటల్స్ చెప్పాడు. తర్వాతకి 2 years 2 months వచ్చేసరికి ఒక 100 కంట్రీస్ కి ప్లస్ అదే విధంగా ప్లానెట్స్ ఉంటాయి కదా సార్, నవగ్రహాలు. అవునండి. ఆ నవగ్రహాల ఐడెంటిఫికేషన్ ప్లస్ వాటి డిస్టెన్స్ ఎంత ఉంది, వాటికి ఉన్న ఉపగ్రహాల సంఖ్య కూడా చెప్పేవాడు. తర్వాతకి వరల్డ్ మ్యాప్ కూడా జస్ట్ 2 years 4 months కల్లా 100 కంట్రీస్ ఐడెంటిఫికేషన్ చేశారు. అవును మేడం. ప్లస్ నేషనల్ ఫ్లాగ్స్ కూడా ఒక 120 దాకా ఐడెంటిఫికేషన్ చేశారు సార్. అయితే ప్రజెంట్ మేము బాబుకి ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి, తన మైండ్ ఇంకా ఇంప్రూవ్ చేయాలంటే? అవును మేడం. మీ పిల్లల్లాగే ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో, జనరల్ గా కిడ్స్ ని డెవలప్ చేయాలని ఉన్నటువంటి ఎంతూజియం ఉన్న మదర్ మాక్సిమం వాళ్ళ ఛాయశక్తిలో ఖచ్చితంగా టీచ్ చేస్తారు, కంట్రీస్ని కానివ్వండి ఇలాంటివి. దీంతో పాటుగా ఇంకా టీచ్ చేయాల్సింది చాలా ఉంది. 100-200 కాదండి. మీరు మాతో కోఆపరేట్ చేస్తే చక్కగా మేము ఇచ్చే మెటీరియల్ కనుక తీసుకుంటే 3000 words వాళ్ళు గుర్తుపెట్టుకోగలరండి. 3000 wordsని వాళ్ళు గుర్తుపెట్టుకోగలరు, 3000 ఇమేజెస్ వాళ్ళు గుర్తుపెట్టుకోగలరు. ఆల్మోస్ట్ వాళ్ళ ఎంటైర్ లైఫ్ అంతా వచ్చేటువంటి విజన్స్ మొత్తం అన్నీ వాళ్ళు కనుక ఇప్పుడే చూసినట్లయితే లైఫ్లో స్పెల్లింగ్ మిస్టేక్ రావడం కానీ, వాళ్ళకి ఏ విధమైనటువంటి డౌట్స్ అన్నీ కూడా, ఎందుకంటే ఫీడ్ అయ్యే టైంలో కరెక్ట్గా ఫీడ్ అవ్వాలి. ఇందాక మీరు చెప్పారు జాతీయ నాయకులను గుర్తుపెట్టుకుంటున్నాడని. అట్ ద సేమ్ టైం ఒక జాతీయ నాయకుడితో పాటుగా మీరు ఎట్ ఏ టైం సైమల్టేనియస్గా అతని యొక్క హిస్టరీ, అతని యొక్క విక్టరీస్ అన్నీ కూడా ట్రైన్ చేస్తే తనలో ఒక మంచి పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. ఓకే గౌతమ్ గారు, ఫోటోగ్రాఫిక్ మెమరీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు దిక్సూచి. గౌతమ్ గారు చెప్పండి, అసలు వీళ్ళకి ఫోటోగ్రఫీ మెమరీ కోసం ఎలాంటి మెటీరియల్ మీరు యూజ్ చేస్తారు? దీనిలో మెటీరియల్లో మీరు ఇక్కడ చూసినట్లయితే మేజర్గా ఫోటోగ్రాఫ్స్ ఉంటాయండి. 300 above ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి, అండ్ 100 words ఉంటాయి, 600 sentences ఉంటాయి. అరౌండ్ ఫస్ట్ బేసిక్ లెవెల్లో మేము యూజ్ చేసేటువంటి ఈ టోటల్ ప్రోగ్రాంలో యూజ్ చేసేటువంటి మొత్తం మెటీరియల్, దిస్ ఇస్ ద టోటల్ మెటీరియల్. ఈ మెటీరియల్లో మేము అరౌండ్ 1000 sentences వర్డ్స్ తోటి కిడ్కి సరిపడే బేసిక్ నాలెడ్జ్ ఒక ఆర్డినరీ పర్సన్కి, ఇదేదో బాగా హుషారుగా ఉండే పిల్లలకో లేదంటే పుట్టుకతోటే చాలా యాక్టివ్గా ఉన్న వాళ్ళకో కాదు, ఎవరికైనా యాక్టివ్ ఇన్యాక్టివ్ బేసిక్గా ఇచ్చేటువంటి సబ్జెక్టు మేము ఈ మెటీరియల్తో పాటు ఇన్బిల్డ్ చేసి ఇస్తున్నాం. ఈ ఇన్బిల్డ్ చేసినటువంటి మెటీరియల్తో పాటు ఏ విధంగా ట్రైన్ చేయాలని చెప్పేసి దీనిలో సిడి అండ్ స్టడీ మెటీరియల్ ఎట్లా దీన్ని ట్రైన్ చేయాలి అంటే, ఎక్కడి నుంచి అందరూ మా దగ్గరికి రాలేకపోయినా మీరు లాంగ్ నుంచి కూడా దీన్ని ట్రైన్ చేసే విధంగా ఈ ఫెసిలిటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పునీత్ ఇంకొంచెం చూడండి, సెంటెన్సెస్ ఎట్లా ఈ విధంగా సెంటెన్సెస్ అండ్ అంటే చిన్న చిన్న వర్డ్సే కాకుండా సెంటెన్స్ కూడా చెప్తారా? సెంటెన్స్ కూడా చెప్పగలుగుతాడు. పునీత్, ఏంటిది చూడు, గట్టిగా చెప్పాలి. నువ్వు గట్టిగా చెప్తే అందరికీ వినిపిస్తుంది కదా. పునీత్ చెప్పాలి. Coming. ఎస్ కమింగ్. నెక్స్ట్. But every day. గుడ్ జాబ్, ఎక్సలెంట్. Get up early in the morning. నువ్వు లేస్తావా మరి ఎర్లీ మార్నింగ్ రోజు? లేస్తావా? ఓకే. ఇదేంటి? Akumi. ఇది Nice to meet you. ఏంటి? Nice to meet you. నైస్ టు మీట్ యు. Yes, nice to meet you. ఓకే. ఇది Thank you very much. ఎక్సలెంట్, గుడ్ జాబ్. ఇది Akumi, may I come in, sir? మీ సార్ని అడుగుతారా? అలాగే మీరు Uh, అడుగుతారా? ఎస్ కమిన్ అంటారా? ఇది Thank you, sir. ఒకసారి చెప్దామా? ఓకే. ఇది జయశ్రీ చెప్తావా? Mom, please get me a glass of water. ఓకే, గుడ్ బాయ్. ఎక్సలెంట్, గుడ్ జాబ్. పునీత్ అంటే కొంచెం 26 months కాబట్టి ఓకే. మరి జయశ్రీ అయితే మరి చిన్న అమ్మాయి, 15 months. మరి అమ్మాయి ఏజ్ పరంగా మీరు ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు? ఏంటి అమ్మాయి ఏవేంటి ఐడెంటిఫై చేస్తుంది? ఈ మదర్ క్లాస్ మనకి ఇంత చిన్న పిల్ల నుంచి ట్రైన్ ఇస్తేనే 2 yearsకి మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే. ఇంకా ట్రైన్ చేస్తే 3 yearsకి బెస్ట్ రిజల్ట్ వస్తుంది. మనం ఆ కిడ్ని కనుక అబ్జర్వ్ చేస్తే వీళ్ళకి ఇచ్చేటువంటి గేమ్స్ కూడా చాలా సెన్సిటివ్గా బ్రెయిన్ అండ్ బాడీ కనెక్టివిటీ ఉండేటువంటి గేమ్స్ కనుక మనం ఇచ్చినట్లయితే
వాళ్ళల్లో మనం ఎక్కువగా రిజల్ట్ హెల్ప్ అవుతుందండి. అండ్ విత్ ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళని పిల్లలు బాగా దీన్ని ప్రోగ్రామ్ని లవ్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. పర్ డే 10 minutes మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ జస్ట్ 5 minutes చొప్పున మీరు డివిజన్ చేసుకుని కనుక టీచ్ చేసినట్లయితే వాళ్ళు బ్రెయిన్ అండ్ బాడీ కనెక్టివిటీ గేమ్స్ కనుక ఎంకరేజ్ చేసే కొంది వాళ్ళల్లో డెవలప్మెంట్ కనిపిస్తుందండి. మదర్ బికమ్ ఏ టీచర్, హౌస్ బికమ్ ఏ స్కూల్, ఆ ఎన్వైరన్మెంట్ బికమ్ ఏ ఎక్స్ప్లోరర్, నాలెడ్జ్ ఎక్స్ప్లోరర్ అవ్వాలి. ఆ అట్మాస్ఫియర్ అట్లా చేస్తూ ఉంటే డెవలప్మెంట్ కనిపిస్తుంది. కొన్ని క్లాసెస్ కాలర్ రెడీగా ఉన్నారండి. నాయుడు, నమస్తే నాయుడు గారు. నువ్వు ఇలా పెట్టించు. హలో హలో నాయుడు గారు నమస్తే. చెప్పండి. మాట్లాడండి, గౌతమ్ గారితో మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి అండి? మేము అనంతపురం అండి, ముదిగుబా యాక్చువల్ గా ప్రాపర్. హాయ్ సార్. ముదిగుబా అనంతపురం డిస్ట్రిక్ట్ అండి. ఓకే సార్. యాక్చువల్ గా మేము స్కూల్ రన్ చేస్తున్నాం ఇక్కడ మా అవునండి. ముదిగుబాలో అవునండి. స్కూల్ ఉంది. సో ఓకే. నేను అబ్జర్వ్ చేస్తుంటాను విత్ ఇన్ 5 years పిల్లల్లో సో కొన్ని వాళ్ళు స్కూల్లోకి రావడానికి ఇష్టపడట్లేదు. అట్ అవునండి. ది సేమ్ టైం వాళ్ళు అసలు ఏదన్నా వర్డ్స్ మామూలుగా గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అవి చెప్పాలని కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అవునండి. సో ఈ ప్రోగ్రామ్ చూస్తూనే అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళు చిన్నపిల్లలు, సో వాళ్ళు ఇప్పుడే లాంగ్ సెంటెన్సెస్ చదువుతున్నారు. సో వాళ్ళ మీనింగ్ కూడా తెలుసుకోగలుగుతారు సార్ వాటిని వాళ్ళు. అవునండి, 100% అండి. ఎక్కడ డ్రాబ్యాక్ అంటే ఇదేనండి. ఇంటి దగ్గర బిలో 4 years లోపు బ్రెయిన్ డెవలప్మెంట్ జరిగే టైంలో వాడు బాబు ఇంటి దగ్గర జనరల్ గా వాడుకుంటూ పాడుకుంటూ సమయాన్ని గడిపేస్తాడండి. మనం ఆ టైంలో ఇచ్చే నాలెడ్జ్లోనే ఎక్కువ నాలెడ్జ్ ఇస్తే 80% బ్రెయిన్ డెవలప్ అయ్యేది బిలో 4 years లోపు. మనకు స్కూల్లో ఎప్పుడు మనం కిడ్ని అబ్జర్వ్ చేస్తామంటే 6-7 years టైంలో మనం అబ్జర్వ్ చేస్తాం. అరే వీడు స్పెల్లింగ్ సరిగా చదవలేకపోతున్నాడు, వీళ్ళలో డ్రాబ్యాక్ ఉందని అప్పుడు అబ్జర్వ్ చేస్తాం. కానీ ముందుగా ట్రైనింగ్ ఇస్తే బెనిఫిట్ జరుగుద్ది అనే ఒక్క చిన్న పాయింట్ అండి అది. ఇందాక నేను చెప్పినట్లుగా హౌస్ కన్స్ట్రక్షన్ కన్నా ముందుగానే మనం డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్యాన్ ఉండాలి, లేదా సంథింగ్ ఇక్కడ ఇది మెటీరియల్ ఉండాలి, అలాగే కిడ్కి ఇది ఫ్యూచర్ ఉండాలి అంటే ఇప్పుడే మంచి మంచి పర్సనాలిటీస్ని వాళ్ళకి దృష్టికి తీసుకురావాలి. వర్డ్స్, సెంటెన్స్ వాళ్ళు ఏదైనా చేయగలరండి. అవునండి. ఇక్కడ ఒకసారి ఇటు టర్న్ చేసి చూసినట్లయితే ఇఫ్ పాసిబుల్ మనకు అట్లా కిడ్స్ చేత అమేజింగ్ చేయించవచ్చండి. ఇక్కడ కిడ్స్ చేత ఇది బ్రెయిన్ అండ్ బాడీ కనెక్టివిటీ ఉండేటువంటి గేమ్స్ అండి ఇవి. బ్రెయిన్ అండ్ బాడీ కనెక్టివిటీ ఉంటే మాత్రమే వాళ్ళ ఛాలెంజింగ్గా అలా చేయగలుగుతారు. ఇలాంటి ప్రాక్టీస్ కనుక మనం 2 years నుంచి ఇచ్చినట్లయితే 6-7 yearsకి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మనకు కనిపిస్తాయి. మరి మన జయశ్రీ యాక్టివిటీస్ ఏంటి? తను ఎలాంటి యాక్టివిటీస్ లో బాగా interest చూపిస్తుంది? జయశ్రీ కంప్లీట్ 16 months బేబీ అండి. కంప్లీట్ 16 months బేబీ. ఇలాంటి 16 months బేబీ చేత ఎందుకంటే వాళ్ళకి ఫోటోగ్రాఫ్స్ మేజర్గా చూపిస్తూ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ చక్కగా డిఫరెంట్ విజువల్స్ తోటి కనుక మనం వాడికి ఇచ్చేటువంటి గేమ్స్ అన్నీ కూడా బ్రెయిన్ అండ్ బాడీ కనెక్టివిటీ ఉండాలి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్. ఓకే, కలర్స్ అలాంటివి కూడా ఐడెంటిఫై చేస్తుందండి. బట్ కంప్లీట్గా ఇక్కడ ఎంజాయ్మెంట్ మోడ్, ఇన్ని లైట్లు, ఇన్ని స్టూడియోలో కనిపించేసరికి దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు తను చెప్పలేకపోయినా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ ఒకసారి ట్రై చేస్తాం. కలర్స్ ఏమైనా ఐడెంటిఫై జయశ్రీ సైకిల్, కార్, వెరీ గుడ్. షిప్, బైక్, ఓకే ఎనఫ్. థ్యాంక్ యూ. ఓకే, అంటే ఇవే కాకుండా ఇంకా నెంబర్స్ అలాంటివి కూడా బాగా పునీత్ బాగా అందులో అవునండి. టాలెంట్ పునీత్ ఆల్మోస్ట్ 3rd month ట్రైన్డ్, 1 month ట్రైన్. అంటే ఇక్కడ నా ఉద్దేశం 15 months బేబీని కూడా చూపించగలిగితే పేరెంట్స్ కి ఒక అవగాహన అనేది ఉంటుంది. బుక్స్ చదివించండి. ఓకే, అయితే ఈ నెంబర్స్ అవి కూడా చెప్తారు అనేసి అన్నారు. ఒకసారి అవి నేను చెప్తాను. బుక్ ఫస్ట్ దిస్ ఇస్ అల్టిమేట్ అని. ఓకే, పునీత్ నువ్వు రేంజ్ బాగా చెప్తావంట కదా, ఒకసారి చెప్పవా? చెప్పు. Red, R, red, violet, R, blue, and షుగర్ పైన లైన్ ఉంది. sweet, and the are you. ఓ గ్రేట్, గుడ్. పునీత్ గుడ్ బాయ్ కదా. అసలు నువ్వు ఇవన్నీ ఎలా నేర్చుకుంటావు? నీకు ఎలా గుర్తుంటాయి ఇవన్నీ? చాలా గుర్తుంటాయి. ఎవరు ట్రైన్ చేస్తారు నీకు? మీ సారా? అసలు నువ్వు ఇవన్నీ ఎప్పటి నుంచి ఆడుతున్నావు పునీత్? ఓకే,
భరత్ గారు అది నెంబర్స్ గురించి కూడా ఒకసారి వ్యూవర్స్ కి ఒక చెప్తారా? నిమిషం అండి. పునీత్, ఎలాంటి ఫుడ్ తీసుకుంటావు నువ్వు? పాప నడుస్తుంది. చెప్పండి మేడం. ఫుడ్ తోటి చెప్పండి. ఫుడ్కి దీనికి ఏం లేదండి, కామన్ ఫుడ్ అందరు పిల్లలు ఏ విధంగా తీసుకుంటారో అదే విధంగా. రేమ్ అయిందా? రేమైంది. అయితే మీరు ఈ కోర్స్ అన్నది టీచింగ్ అన్నది మీరు ఆన్లైన్ లో కూడా చేస్తుంటారా? ఎస్ మ్యామ్. ఓకే. ఆన్లైన్ లో మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఆన్లైన్ మీన్స్ ఏ విధంగా దీన్ని అంటే ఇది మెటీరియల్ అండి. ఫిజికల్గా టీచరే, ఎంత ఆన్లైన్ సిస్టమ్ వచ్చినా ఎంత వచ్చినా టీచరే, స్టూడెంటే. యాజ్ లైక్ ఇక్కడ మదరే టీచర్ కావాలి, మదర్ టీచర్ కావాలి. టీచర్ అయినట్లయితే మనం ట్రై చేయొచ్చు. ఈ ఎక్విప్మెంట్ మొత్తం కూడా మేము బై పోస్టల్ సర్వీస్ ద్వారా కూడా త్రూ అవుట్ 2 స్టేట్లు, తెలంగాణ అండ్ ఆంధ్ర 2 చోట్ల కూడా మేము ప్రొవైడ్ చేస్తాం బై పోస్టల్ ద్వారా. మీకు రిసీవ్ అయిన తర్వాత అమౌంట్ పే చేయొచ్చు. అలాగే హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, విశాఖపట్నం అయితే కనుక మా ఆఫీసెస్ అందుబాటులో ఉంటాయి. మీరు అక్కడికి వచ్చైనా తీసుకోవచ్చు, లేదా మీకు డోర్ డెలివరీ కూడా మేము ప్రొవైడ్ చేయగలుగుతామండి. ఓకే. అంటే ఈ కోర్స్ పీరియడ్ ఎంత కాలం ఉంటుందండి? అంటే ఇది మొత్తం ఎంతవరకు తీసుకోవాలి? ఇది బేసిక్ లెవెల్ కోర్స్కి వచ్చేసరికి 3 మంత్స్ అండి. 3 మంత్స్ మీరు సిన్సియర్గా వర్క్ చేస్తే మీ పిల్లల్లో ఇలాంటి అద్భుతాలు నేను చూపిస్తానండి. ఓకే. అయితే ఈ మెటీరియల్ కూడా మేము ఎలా తీసుకోవాలి అంటే సేమ్ బై పోస్టల్ ద్వారా తీసుకోవచ్చండి. మీరు మా కాంటాక్ట్ చేసి మీ అడ్రస్ మొత్తాన్ని డీటెయిల్గా SMS పెడితే మేము బై పోస్ట్ ద్వారా మీకు పంపిస్తాం. అదర్వైజ్ మీరు రాగలిగితే కనుక ఏదైనా విజయవాడ అండ్ హైదరాబాద్, విశాఖపట్నంలో మా ఆఫీసెస్ ఉన్నాయి, అక్కడికి మీరు రావచ్చు. ఓకే. ఈ ఫోటోగ్రాఫిక్ మెమొరీ అసలు మన ఇండియాకి ఎప్పుడు వచ్చింది? దీన్ని ఇంకా డెవలప్ చేయాలి అంటే ఇంకా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? అది ఇందాక నేను చెప్పినట్లుగానే 2005లో మకోటి సచిదన్, జపనీస్ ఆయన ప్రొఫెసర్ రీసెర్చ్ చేసి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఆల్ ఓవర్ వరల్డ్ ఫస్ట్ టైం. దెన్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండియాలో కూడా కొన్ని స్టేట్స్లో దీన్ని ఈ మధ్య కాలంలో లాస్ట్ 1 yearగా అప్రోచ్ అయినవి. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇంకా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందండి. ఎందుకంటే ముందుగానే ఇవ్వాలి వీడికి ఫీడింగ్ అంతా కూడా. ఎంత ముందుగా ఇస్తే అంత బెనిఫిట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఆన్లైన్లో ఉంటే వీళ్ళకి ఇంకా ఎలక్ట్రానిక్స్ వస్తువులను ఉపయోగించి కూడా వీళ్ళకి టీచ్ చేయొచ్చు. వాట్ ఈస్ దిస్? వెరీ గుడ్. లైక్ దట్. ఎట్లా అయినా కానీ ఇంకా వీళ్ళని ఎగ్జాక్ట్గా వీళ్ళ సెంటెన్స్ ఇవే కాదండి. అసలైన ఫోటోగ్రాఫిక్ మెమొరీ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ఎగ్జాక్ట్ ఫోటోగ్రాఫిక్ మెమొరీ అండి. ఓకే. ఇక్కడ దెర్ ఈస్ నో లాజిక్. ఇక్కడ ఎన్ని డాట్స్ ఉన్నాయి అనేది చూడండి, చెప్తాడు. హౌ మెనీ డాట్స్? 10, 5, 8. ఎన్ని? హౌ మెనీ డాట్స్? 8, ఓకే. చూడు. 2, 3, 6. 6. రియల్లీ గ్రేట్. ఇక్కడ చూడండి, చాలా ఓన్లీ great అండి. డాట్ ను గుర్తు పెట్టుకుంటున్నాడు. ఓకే, దిస్ ఇస్ 1, 9. యా, ఎంత గ్రేట్ అండి. ఇక్కడ డాట్ ను గుర్తు పెట్టుకుంటున్నాడు అంటే దట్ ఈస్ ఫోటోగ్రాఫిక్ మెమొరీ. చూసినట్టు. ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే తెలిసిన వాటితో స్టార్ట్ చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ మ్యాథమెటిక్స్, ఫోటోగ్రాఫికల్ మ్యాథమెటిక్స్ అంటారు. ఫస్ట్ వాడికి తెలిసిన దాంతో స్టార్ట్ చేస్తూ స్టెప్లుగా మొత్తం అంతా కూడా వాళ్ళకి టీచ్ చేయడం అనేది జరుగుతుందండి. చాలా గ్రేట్ అండి గౌతమ్ గారు. నిజంగా మీరు ఫస్ట్ చూపించినప్పుడు నేను వాటిని కౌంట్ చేసుకుంటూ ఉన్నాను. అవును, ఎన్నున్నాయి నేను కౌంట్ చేసుకుంటున్నాను. బట్ పునీత్ మాత్రం చూపించగానే అలా చెప్పేస్తున్నాను. నిజంగా చాలా గ్రేట్. ఓకే అండి, థ్యాంక్ యూ గౌతమ్ గారు. ఫోటోగ్రాఫిక్ మెమరీ గురించి మాకు చాలా చక్కటి వివరాలు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ దిక్సూచి. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.